హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదవ్యాస్ యూట్యూబ్ మ్యాథ్స్ ఛానల్. నేను మీ జనార్దన్ సార్ని. సో ఈరోజు మనం నెట్వర్క్ ఇస్తే ఆ నెట్వర్క్లో హౌ మెనీ స్క్వేర్స్ టు ఫైండ్ ద నంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ నెట్వర్క్. సో ఆ నెట్వర్క్లో నంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో డిస్కస్ చేస్తున్నామండి. సో మా ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. హియర్ టూ నెట్వర్క్స్ ఇచ్చాండి. దిస్ వన్ నెట్వర్క్, హియర్ వన్ నెట్వర్క్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ నెట్వర్క్. ఇది మన క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. 1 by 1 స్క్వేర్స్ 10 ఉన్నాయండి. ఓకే అండి. నెక్స్ట్ 2 by 2 స్క్వేర్స్ తీసుకుందాం. దిస్ వన్ 2 3. 2 by 2 స్క్వేర్స్ 3 ఉన్నాయి. సో దిస్ ఇస్ 1 11 10. నెక్స్ట్ 11. This one 12 13. Totally 13 squares are there. 13 squares are there. సో ఇలా కౌంట్ చేసుకుంటూ మనం క్యాలిక్యులేట్ చేసేది ఒక ప్రొసీజర్. బట్ ఇలా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఎక్కడన్నా మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఏదైనా కౌంట్ చేసిన దాన్ని మళ్ళీ సెకండ్ టైం కౌంట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. స్మాల్ నెట్వర్క్ అయితే ఓకే కౌంట్ చేసుకొని పెట్టుకుంటాం. ఇలాంటివి ఇంకా ఎక్కువ ఇస్తాడు, ఇంకా ఎక్కువ లెంత్ ఉన్న నెట్వర్క్ ఇస్తాడు. అలాంటప్పుడు మనం ఇలా కౌంట్ చేసుకుంటూ కూర్చోవాలి అంటే ఇంక కష్టం అవుతుంది. సో అందుకని మనకి ఏమన్నా దీంట్లో ఫార్ములా ఏమన్నా ఉందా అని చూస్తే, హియర్ ఇస్ చూడండి, ప్రతి క్రాస్ సెక్షన్ 2 by 2 నెట్వర్క్ ఇచ్చినాడు. 2 by 2 నెట్వర్క్లో నంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉంటాయి? 2 by 2 నెట్వర్క్ అంటే 2 by 2 నెట్వర్క్ అంటే 2 centimeters లెంత్, 2 centimeters విడ్త్. దిస్ ఇస్ 2 by 2 నెట్వర్క్. 2 by 2 నెట్వర్క్ ఇచ్చాడు కాబట్టి 2 by 2 నెట్వర్క్స్లో హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్? ఒక నెట్వర్క్ తీసుకుంటే 2 by 2 అనేది దిస్ ఇస్ 1 square plus 2 square అంటే 5 స్క్వేర్స్ ఉంటాయి. 2 by 2 నెట్వర్క్లో ఈచ్ నెట్వర్క్కి 5 స్క్వేర్స్ ఉన్నాయి. సో 1 2 3 4 అండ్ టోటల్ 5. 2 by 2 ఇలా మనం 2 by 2 నెట్వర్క్ అయితే ఎన్ని స్క్వేర్స్ వస్తాయి? 3 by 3 నెట్వర్క్ ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి? 4 by 4 నెట్వర్క్ అయితే ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి అనేది బిఫోర్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం. సో ఒకటి దాన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే k by k n స్క్వేర్ n by n నెట్వర్క్ అయితే 1 square plus 2 square plus 3 square అప్ టు n స్క్వేర్, n స్క్వేర్ వరకు యాడ్ చేసుకుంటూ రావడం. ఇది ఫార్ములా. సో ఆ ఫార్ములాని యూజ్ చేసుకుంటే 2 by 2 నెట్వర్క్ 5 ఉన్నాయండి. మరి ఇక్కడ అలాంటి 2 by 2 నెట్వర్క్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 స్క్వేర్స్ ఉన్నాయి. సో కాబట్టి 5 into 3 5 into 3 ఒక నెట్వర్క్కి 5 స్క్వేర్స్ వస్తాయి. అలాంటివి 2 by 2 స్క్వేర్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 3 by 3 4 by 4 లేవండి. కాబట్టి మనం ఉన్నటువంటి స్క్వేర్స్ 2 by 2 స్క్వేర్స్ కాబట్టి 2 by 2 స్క్వేర్స్కి ఆ నెట్వర్క్లో ఎన్ని స్క్వేర్స్ వస్తుంది కౌంటింగ్ ఇస్తే? అలాంటివి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు కొన్ని ఇక్కడ చూడండి, 2 by 2 నెట్వర్క్ ఫస్ట్ నెట్వర్క్లో కౌంట్ చేసుకుని ఇదిగా వచ్చింది. సెకండ్ నెట్వర్క్లో కూడా ఇది వచ్చింది, అంటే 1 రిపీట్ అయింది. అలాగే ఇక సెకండ్ నెట్వర్క్లో 7 వచ్చింది. ఈ థర్డ్ నెట్వర్క్ తీసుకుంటే మళ్ళీ 7 వచ్చింది, అంటే 2 రిపీట్ అయింది. మొత్తం 2 by 2 నెట్వర్క్స్లో 2 రిపీట్ వస్తున్నాయి. అంటే మొత్తం 3 ఉన్నాయి కాబట్టి 3 minus 1 2. సో -3 minus 1. ఒక నెట్వర్క్కి 5 స్క్వేర్స్ వస్తున్నాయి. 5 into 3 నెట్వర్క్స్, 5 3 are 15. సో దాన్ని మనం ఎన్ని సబ్ట్రాక్ట్ చేయాలి? ఇక్కడ ఎన్ని నెట్వర్క్స్ అయితే ఇస్తున్నాడో దానికంటే 1 లెస్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. 3 నెట్వర్క్స్ ఉన్నాయి కాబట్టి 3 నుంచి 1 లెస్ చేస్తే 2 సబ్ట్రాక్ట్ చేసేస్తే 15 minus 2 13 నెట్వర్క్స్. సో కౌంట్ చేసుకున్న మామూలు మన ఫార్ములాని క్యాలిక్యులేట్ చేసిన ఇజ్ ఏ 13 నెట్వర్క్స్.
మరి అలాగే ఇక్కడ ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి, దీని నుంచి మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఓకే అండి. సో దీన్ని చూడండి, ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి? 1 2 3 4 5 నెట్వర్క్స్ ఉన్నాయి. సో 5 into 5, ఒక నెట్వర్క్కి 5 స్క్వేర్స్, 5 నెట్వర్క్స్ 5 into 5 మైనస్, తర్వాత ఏం చేయాలి? 5 నెట్వర్క్స్ కాబట్టి 5 కంటే 1 లెస్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే 4 సబ్ట్రాక్ట్ చేయాలి. 5 minus 1, 5 5 are 25 minus 5 minus 1 4, 25 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 21. సో number of squares in the given network, so here 21. సో మనం చేయాల్సింది ఒక స్క్వేర్, ఒక నెట్వర్క్ 5 స్క్వేర్స్ వస్తున్నాయి, 5 into number of networks. సో here 5 is there, 5 5 are 25 25 నుంచి ఇక్కడ 5 నెట్వర్క్స్ కాబట్టి దానికంటే 1 లెస్ చేసి 4 సబ్ట్రాక్ట్ చేయాలి. 25 minus 4 21. ఓకే అండి. సో ఇలా మనం సింపుల్గా ఇలాంటి నెట్వర్క్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే అండి. మా వీడియోస్ చూసారు కదండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. మరొక క్లాస్లో నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళీ కలుద్దాం. టిల్ నౌ, బాయ్ బాయ్.